ధనురాశి వారు ఇతరుల యొక్క కష్ట సుఖాలు సైతం పంచుకొని వారికి చేయూతను అందించి తమ యొక్క మానవత్వాన్ని చాటుకుంటారు. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వచ్చి మంచి గుర్తింపు కూడా పొందుతారు. భూములు, భవనాలు ఇటువంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. ఆత్మీయులు వీరికి అన్ని విధాలుగా కూడా అండగా నిలుస్తారు. అదనపు రాబడి ఏదైతే వీరి చేతికి అందుతుందో దీనివల్ల వీరికి చాలా సంతోషం మరియు ధైర్యం కూడా కలుగుతుంది. గత కొంతకాలంగా మానసికంగా ధనురాశి వారికి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం తొలగే అవకాశం ఉంది. శత్రువులను కూడా ఆదరించడం, ప్రేమించడం ద్వారా వారిని కూడా ప్రేమతోటి తమ దారిలోకి తెచ్చుకొని విజయాలు సాధిస్తారు. జీవితంలో గతంలో పోగొట్టుకున్నాం అన్నటువంటి ఒక మంచి అవకాశం ఏదైతే ఉందో అది తిరిగి వీరికి ఈ వారం లభించడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. వృత్తి, వ్యాపార వర్గాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొన్ని మార్పులు, చేర్పులు ఉండవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వారం ఉత్సాహవంతంగా గడుస్తుందని చెప్పవచ్చు. ధనురాశి వారు ఎవరైతే దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు ఈ వారం సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే యథాశక్తిగా శివారాధన చేయడం, ప్రతి నిత్యం లేదా సోమవారం మరియు శనివారం శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చిత్ర విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. నూతన విషయాలు కొన్ని తెలిసి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు కూడా ఈ వారం అందుకుంటారు. మానసిక తృప్తిని కూడా ఈ వారం వీరు పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగిస్తారు. రాబడి మరింతగా పెరుగుతుంది. సన్నిహితులు, బంధువులతోటి కష్ట సుఖాలు కూడా ఈ వారం వీరు పంచుకుంటారు. వాహన యోగ సూచనలు. స్వల్ప అనారోగ్య సమస్య వల్ల కొంతవరకు ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. చిరకాల ప్రత్యర్థులు తమ తప్పును గ్రహించి వీరి దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరడం, అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాట ఇవ్వడం ద్వారా వీరి ఆనందం మరింతగా రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కానీ అధికంగా చేస్తారు. వృత్తి, వ్యాపార వర్గాల వరకు ఈ వారం సాఫీగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు, డాక్టర్లకు అవార్డులు కూడా లభిస్తాయని చెప్పవచ్చు. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, కుజగ్రహ మంత్రాలు లేదా కుజగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం ప్రారంభంలో కొన్ని రుగ్మతలు, సమస్యలు నెలకొన్న క్రమేపీ అవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, విభేదాలు కూడా తొలగుతాయి. వీరు అనుకున్న లక్ష్యాల వైపు దూసుకెళ్లి విజయం సాధిస్తారు. పండితులతోటి, ప్రముఖులతోటి చర్చల్లో పాల్గొంటారు. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం కూడా తీసుకోరని చెప్పవచ్చు. ఇంటిలో శుభకార్యాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం నెలకొంటుంది. కళాకారులకు, పరిశోధన రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణం చేయడం చాలా మంచిది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,